బ్రో ఎలా ఉంది మూవీ? సూపర్ హిట్ అన్న. ఏం చెప్తావు? కేక ఇక సూపర్. బ్లాక్ బద్దలైపోవాల్సిందే అన్ని. సూపర్ సూపర్ అన్నది యాక్టింగ్. కేజీఎఫ్ 3ని మించిపోయింది ఇంకా కేక. రచ్చ రచ్చ రంబోలా. థ్యాంక్ యూ బ్రో. హాయ్ హాయ్ బ్రో. హాయ్ బ్రో. మూవీ ఎలా ఉంది? రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి విజ్ఞప్తి, డైనోసార్ వచ్చేసాడు. ఫ్యాన్స్ కి పండగే, ఇంకేం లేదు. 3 ఫ్లాప్స్ తర్వాత వచ్చింది డైనోసార్, అడుగు వచ్చింది. సింహం గర్జన కన్నా శ్వాస ఇంకా భయంకరంగా ఉంటుంది. సినిమా చూడు. చాలా మంది ట్రోల్ చేశారు కదా ఇది KGF 3 అని, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, అది వేరే ఇది వేరే. ప్రభాస్ అన్న వచ్చిందంటే డైనోసార్ వచ్చినట్టే. జై ప్రభాస్. ఎలా ఉంది ప్రభాస్ కట్అవుట్ డార్లింగ్ మూవీ? ప్రభాస్ లుక్స్ అయితే మత్తిపోయాయి అసలు. ఆ అందానికి రితిక్ రోషన్ కూడా పనికిరాడు అన్న. రాజమౌళి చెప్పాడు, రితిక్ రోషన్ కూడా పనికిరాడు. ఇంకా ప్రశాంత్ నీల్ అయితే దండంరా దూతాడు. మీరు? జై ప్రభాస్. సినిమా ఎలా ఉన్నా బాగుంది. ఇట్స్ ఫైన్, దట్స్ ఇట్. మేడం హాయ్. హాయ్ అండి. మేడం మూవీ ఎలా అనిపించింది మీకు? సూపర్ డూపర్ హిట్. డార్లింగ్ కట్అవుట్ గురించి ఏం చెప్తారు? డార్లింగ్ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, సూపర్. చాలా మంది ఇది KGF 3 అని ట్రోల్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో, దాని గురించి మీరేం చెప్తారు? సలార్ ముందు KGF ఎంతైనా వేస్ట్ అండి. సలార్ బెటర్, సూపర్. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు మేడం? చాలా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము ఇంత టైంలో వచ్చినామంటే ఇంకా ఎక్సలెంట్. మళ్ళీ సెకండ్ షో కూడా వెళ్తారా ఆఫ్టర్నూన్? పక్కా పక్కా వెళ్తాం, కన్ఫామ్గా వెళ్తాం. చాలా బాగుంది మూవీ అయితే. ప్రభాస్ గురించి ఏం చెప్తారు? చాలా, ఇంకా అతని గురించి చెప్పడానికి ఏమి ఉండదు కదా, ఎంత చెప్పినా తక్కువే కదా. అవి మొత్తం ఏం లేవండి. చాలా అంటే చాలా బాగుంది అంతే. ఇంకా హాయ్ హీరో. హాయ్. ఎలా అనిపించింది మూవీ? బాగుంది, సినిమా బాగుంది. చాలా ఏమో ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీకు ఏమనిపించింది మామూలుగా మూవీ ఓవరాల్గా? ఫైట్ బాగుంది, చాలా బాగుంది. కానీ ఎంజాయ్ అవుతున్నప్పుడే బాగుంది. సీన్ బాగుంది. ప్రభాస్ కట్అవుట్ నచ్చిందా? నచ్చింది. మూవీ చాలా బాగుంది. మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకో టికెట్ ఇప్పామంటే. డార్లింగ్ అయితే అదరగొట్టాడు. సినిమా అయితే బాగుంది, సీన్లోనే బాగుంది. అసలు ఫస్ట్ ఎంట్రీలోనే బాగుంది సినిమా. జై ప్రభాస్. ఎలా అనిపించింది అన్న మూవీ? మూవీ ఎలా అనిపించింది? మూవీ ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది. మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. మూవీ ఎలా అనిపిస్తుంది? సూపర్ సూపర్. కింద స్థాయిలకు అర్థం కదా. చాలా బాగుంది. బాగుంది, ఎంత బాగుంది? బాగుంది, చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే దీని గురించి బాగుంది, అదిరిపోయింది. చాలా బాగుంది. సూపర్ ఫైట్స్ అదిరిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? సూపర్, ఎగ్జాక్ట్ వేరే లెవెల్. మొత్తం 100 రోజులు నడుస్తుంది. మూవీ ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది అందులో? చాలా బాగుందా? నచ్చిందా మీకు? ఏమైంది చేసారు? ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎట్లుంది? ఎలా అనిపించింది? సలార్ 2 కోసం వెయిట్. అంతేనా? సలార్ 2 కోసం వెయిట్. బ్లాక్ బస్టర్ మూవీ అయితే మీకు ఎలా అనిపించింది? సూపర్, అదిరింది. మూవీ సూపర్, యాక్టింగ్ నచ్చిందా అన్న? చాలా బాగుంది. అదిరిపోయింది అదిరిపోయింది. అన్న మూవీ ఎలా అనిపించిందన్నా? ఏం నచ్చిందన్న బాగా? అన్నా మీకు అనిపిస్తుందన్న మూవీ? అన్న ఎలా అనిపిస్తుంది మూవీ? అన్న ఎలా అనిపిస్తుంది? సార్ మూవీ ఎలా అనిపిస్తుంది? సినిమా చాలా బాగుందమ్మా. కొడితే ప్రభాస్ కొట్టాలి, లేకపోతే ప్రభాస్తో కొట్టించుకోవాలి. మూవీ ఎలా అనిపిస్తుందన్నా? సూపర్ హిట్. ఫైట్స్ బ్యాక్గ్రౌండ్ అన్ని డార్లింగ్ చింపేశాడు యాక్టింగ్. ప్రభాస్ మళ్ళీ బ్యాక్. అంతేనా? మామూలుగా లేదు, సూపర్. బాగుంది బాగుంది.
మీరు చూడలేదా? మీరు చూడలేదా? విన్నాడుగా సార్ మూవీ ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. ఏం నచ్చింది సార్ బాగా మీకు? ఫస్ట్ హాఫ్ అమేజింగ్. అన్నా, ఏం స్మైల్ చెప్పానా? అన్నా, ఏమనిపిస్తుంది అన్నా? మూవీ ఎలా అనిపించింది? ఏం నచ్చిందన్న బాగా మీకు? ఏమన్నా స్టోరీ బాగుంది, ఎలివేషన్ బాగుంది, ట్విస్టులు బాగున్నాయి. చాలా బ్లాక్ బస్టర్ 100 days పక్క. అన్నా, మీకు కూడా సినిమా చాలా బాగుంది బ్రో, సూపర్ హిట్. మీకు ఏం నచ్చింది బాగానా? సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్. అన్నా, చాలా బాగుంది, సూపర్ హిట్. అన్నా ఎలా అనిపిస్తుంది అన్నా మీకు? బాగుందన్న. ఏమనిపిస్తుంది బ్రో మూవీ? అన్నా ఎలా అనిపిస్తుంది మూవీ? సూపర్ హిట్ అన్న సినిమా. మేడం మీకు ఎలా అనిపిస్తుంది మూవీ? మేడం మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్. ఏమైంది మేడం బాగా ఎలిమెంట్స్? అన్నీ బాగున్నాయి, ఏది చెప్పలేదు. అన్నా ఎలా అనిపిస్తుంది అన్న మూవీ? అన్నా ఎలా అనిపిస్తుంది మూవీ? యావరేజ్. అన్నా ఎలా అనిపిస్తుంది? సూపర్. డైనోసార్ ఏమైంది బాగా మీకు? ఆ డైనోసార్ అని చూడండి. డైనోసార్ అన్న మీకు? సూపర్. అన్న ఎలా అనిపిస్తుంది అన్న మూవీ? బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో మూవీ? అన్నీ నచ్చేసి. అన్నీ నచ్చియా? సార్ మీకు? బాగుంది, చాలా బాగుంది. అన్న మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. ఏం నచ్చింది బాగా? డ్రామా బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, బ్రో ఎట్లా అనిపిస్తుంది? ఓవరాల్ బాగుంది, మంచిది, ఏం నచ్చింది మీకు? బాగుంది, హ్యాపీ. అన్న, సూపర్గా ఉంది. ఏం నచ్చింది బాగా? ఏం నచ్చింది బాగా నచ్చింది? నువ్వు చూడు. కేసీపీడి సార్ మూవీ ఎలా అనిపిస్తుంది? ఏం నచ్చింది సార్ బాగా? చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు బాగా ఎలిమెంట్స్? సెంటిమెంట్ బాగుంది. మేడం మీకు ఎలా అనిపిస్తుంది? సార్ ఎలా అనిపిస్తుంది? కేక. అన్న మూవీ ఎలా అనిపిస్తుంది? సూపర్ సూపర్. యాక్షన్ యాక్షన్ బాగుంది. యాక్టింగ్ బాగుందా? ఏం నచ్చింది మేడం మూవీ ఎలా అనిపిస్తుంది మేడం మీకు? బాగాలేదు. అన్న ఎలా అనిపిస్తుంది అన్న? సూపర్ హిట్ అన్న సినిమా మాత్రం. బాగా మీకు ఏం నచ్చింది? ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. అసలు మెస్మరైజ్ అవుతారు మీరు అందరూ చూశాక. సూపర్. బ్రో ఎలా అనిపిస్తుంది మూవీ? అన్న మీకు? అన్న ఎలా అనిపిస్తుంది అన్న? బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉందన్న? ఏం నచ్చింది? ఎలా అనిపిస్తుంది? బాగుంది. అన్న ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఆ కట్అవుట్ కన్నా ఆ కట్అవుట్ అంతే, అది చూస్తేనే బాక్స్ ఆఫీస్. అలా పేపర్ మీద వేలేస్తాడన్నా 200 crores. ఆ ఏలు ఎందుకు వేసాడో లాస్ట్ లో తెలుస్తుంది. సినిమా ఎలా అనిపిస్తుంది? నైస్, బాగుంది, చాలా బాగుంది. మేడం మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్. మేడం మీకు? బ్రో ఎలా అనిపిస్తుంది? అన్న ఎలా అనిపిస్తుందా? బ్రో ఎట్లుంది? మైండ్ బ్లోయింగ్. భయ. అన్న ఎలా అనిపిస్తుంది? బాగుంది, బ్రో ఏం నచ్చింది బాగా? బాగుందండి. ఏం నచ్చింది? అన్న ఎలా అనిపిస్తుందా? అన్న ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడా చూడలేదు. ఈ ఎలివేషన్ కానీ ఇది కానీ ఎస్ఎస్ రాజమౌళి కూడా తీయలేని చిత్రం ఇది. 1000 crores మినిమం. వీకెండ్కి 1000 crores పక్కా. కటౌండ్కి అసలు చూడక్కర్లేదు అన్న. ఫుల్ ఎలివేషన్స్, ఫుల్ మాస్, అదిరిపోయింది. స్టోరీ, ఎమోషన్స్కి ఎమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. బాగా నచ్చిందన్న? ఇద్దరు కెమిస్ట్రీ, ఐ మీన్ బాండింగ్ చాలా బాగుంది. చాలా బాగా చూపించాడు ప్రశాంత్ నీల్, చాలా బాగుంది. మేడం ఒక మాటలో చెప్పాలంటే బ్లాక్ బాస్టర్. ఇట్స్ బ్లాక్ బాస్టర్. ఈ సినిమా చాలా బాగుంది. కేజీఎఫ్ 1, 2 మించి చాలా బాగుంది. బాహుబలి 2 కానీ ఖచ్చితంగా బ్రేక్ చేసి 2000 కోట్లు సాధించిన మొదటి హీరో ప్రభాసే. మళ్ళీ మా ప్రభాసే అవుతాడని అనుకుంటున్నాను. చాలా ఈ సినిమా చాలా
సినిమా చాలా బాగుంది. ఎలివేషన్స్ అయితే కేజీఎఫ్ మించి ఉన్నాయి. స్టోరీ కూడా అలాగే చూపించాడు. ప్రశాంత్ నీల్ మార్క్ అనిపించింది. ప్రభాస్ అనే యాక్టింగ్ గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. బాహుబలితో ఎలా ప్రూవ్ చేసుకున్నాడు, ఈ సినిమా సేమ్ అలాగే ఉంది, ఎక్కడ తగ్గలేదు. బాహుబలి బ్రేక్ చేస్తుందని కోరుకుంటున్నాము. డే 1 అయితే కన్ఫర్మ్ 200 crores కొడుతుంది. వీకెండ్ 500 crores కొడుతుంది. ఫస్ట్ వీక్ అయితే 1000 crores కొడుతుంది అనుకుంటున్నాం. లాంగ్ రన్ 2000 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్. మళ్ళీ ప్రభాస్ గారు ఇంత పెద్ద హిట్ అందుకుంటారు అనుకున్నాము. అలాగే అంతకు మించి అందుకున్నారు. చాలా గర్విస్తున్నాను ప్రభాస్ ఫ్యాన్ గా అందుకు చాలా గర్విస్తాను. జై ప్రభాస్, జై ప్రభాస్. ఇంటర్వెల్ సీన్ సినిమాలో ఇంటర్వెల్ ఇచ్చిన ఎలివేషన్లో సినిమా మొత్తానికి హైలైట్ అన్నాం. ఎక్కడ సరిపోదు ఇంటర్వెల్లో, అది ఇప్పటివరకు బాహుబలిలో ఇంటర్వెల్ సరిపోదు, అంత రేంజ్ ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మళ్ళీ ఇటువంటి మనకి రాదు. ప్రభాస్ అన్న వల్ల అయ్యింది. ప్రశాంత్ నీల్ గారు ఇంత పెద్ద ఒట్టి ఇవ్వటం మా హీరోకి ఇది చాలా గర్వించదగ్గ విషయం. ప్రభాస్ అన్న ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మీ అభిమానిగానే ఉంటాం జీవితాంతం. జై ప్రభాస్, జై ప్రభాస్. కట్అవుట్ సినిమా ఉంది, కట్అవుట్ కి దగ్గర కట్అవుట్ సినిమా ఉంది. డార్లింగ్ చూసినాం, మిర్చి చూసినాం, మనం మిస్టర్ పర్ఫెక్ట్ చూసినాం. సలార్ చూసిన తర్వాత కట్అవుట్కి దెబ్బ తర్వాత సినిమా రాదు. ఇంకోసారి ఇంకా తీయాలంటే ఆయననే తీయాలి మళ్ళీ ఒకసారి. ఆ కట్అవుట్కి అయితే అస్సలు ఎవరు మా ఇమాజిన్ కూడా కేజీఎఫ్ కూడా ఇమాజిన్ చేయలేరు దానికి, కట్అవుట్కి. ఆ కట్అవుట్కి ఏముండదు. ఆ కట్అవుట్కి కూడా ఎంకరేజ్ చేయలేరు మీరు. ఆ కట్అవుట్కి అయితే హైలైట్ ఉంది. ఇంకా సినిమా స్టోరీ అవసరం లేదు. ఆ కట్అవుట్ చూస్తే ఆ ఫైటింగ్ చూస్తే మనం ఫిదా అయిపోతాం. మనం ఆ స్టోరీ ఏందో అదేందో మనం చూసుకోవాలి. మరి ఇంకేమీ ఎంకరేజ్ ఉంటుంది, ఇంకేమీ చూపిస్తాడు, ఇంకేమైనా హైలైట్ చూపిస్తాడేమో కట్అవుట్కి. అది ఆ కట్అవుట్కి ఎంత చూపించాలి అంతే చూపించాడు. ఇంకా హైలైట్ చూపించలేడు. పార్ట్ 2లో చూపిస్తాడేమో. చూద్దాం నెక్స్ట్ టైం బెటర్ లాక్. బ్రో ఎలా అనిపిస్తుంది మూవీ? బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రభాస్ మాత్రం హైలైట్. బ్యాక్గ్రౌండ్ కొంచెం లో ఉంది అంతే. మీకు ఏమనిపిస్తుంది ప్రభాస్ యాక్టింగ్ చేసి? సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ అన్న. ప్రభాస్ యాక్షన్ మాత్రం హైలైట్. సలార్ 2 మాత్రం అదిరిపోద్ది. పార్ట్ 1 చూసి పార్ట్ 2 కోసం వెయిటింగ్. పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 ఎదిరిపోద్దని అర్థం అవుతుంది. ఏదో ఇంట్రడక్షన్ కానీ చూపించాడంటే పార్ట్ 1 అంతే. అన్న మీ నేమ్? నన్ను శశి అన్న. ఎలా అనిపిస్తుంది అన్న మూవీ? బాగుందన్న, చాలా బాగుంది. ప్రభాస్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సెకండ్ హాఫ్లో అదొకటి సీన్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉందన్న. మీరు ప్రభాస్ 12 స్టార్ అయిపోయింది ఇప్పటికే, ఆల్రెడీ ముందే అయిపోయిండు.